శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ విధంగా పరమశుభకారియగు భీమాయి వ్యూహం తెలిపి తిని, ఓ స్వయంభువు మనం ఇప్పుడు నేను సాకో వ్యూహం వివరిస్తాను. యోగ వేగ సువేగ అతివేగ సువాసిని దేవి మనోరమ వేగ జలావర్త ధీమతి వీరు ప్రథమ ఆవరణానికి చెందినవారు. రోధిని క్షోభిని బాల విప్రౌశేష సుశోషిని విద్యుత భాసిని దేవి మనోవేగ చాపల విద్యుజ్జిహ్వ మహాజిహ్వ భ్రుకుటి కుటిలానన పుల్లజ్వాల మహాజ్వాల మజ్వాల క్షయాంతిక అను శక్తులు శాకున వ్యూహాన ద్వితీయ ఆవరణాన ఉందురు. ఈ విధముగా వ్యూహ శాకునం నేను వివరించాను. ఇప్పుడు శాకునా వ్యూహం గురించి వినడు. జ్వాలిని భస్మాంగి భస్మాంగత తథా భవాని ప్రజ విద్య ఖ్యాతి అను 8 మంది ప్రథమ ఆవరణానికి చెందినవారు. ఉల్లేఖ పతాక భోగ ఉపభోగవతి ఖగ భోగ భోగవ్రత యోగ భోగాక్ష యోగపాలక బుద్ధి ధృతి కాంతి స్మృతి శృతిధర అను ఈ సర్వకామనలు తీర్చినట్టి శక్తులు శాకున వ్యూహం యొక్క ద్వితీయ ఆవరణమున ఉంటారు. ఓ స్వయంభూమను ఇప్పుడు శోభన సుమతి అను పేరుగల వ్యూహం తెలుసుకొనము. పరేష్ట పరదృష్ట అమృత పలనాశి హిరణ్యాక్షి సువర్ణాక్షి కపింజల కామరేఖ వీరు ప్రథమ ఆవరణలోని శక్తులు. రత్నద్వీప సుద్వీప రత్నద రత్నమాలిని రత్నశోభ సుశోభ మహాశోభ మహాద్యుతి చాంభరి బంధుల గ్రంథి పాదకర్ణ కరాసన హయగ్రీవ జిహ్వ సర్వభాష వీరు సుమతి వ్యూహంలోని వారు ద్వితీయ ఆవరణలో ఉంటారని చెప్పబడతారు. ఈ విధంగా సుమతి తెలుపబడింది. ఇప్పుడు సుమత్యను గురించి ధ్యానంతో వినండి. సర్వాసి మహాభక్ష మహాదంష్ట్ర అతిరౌరవ విస్ఫులింగ విలింగ కృతాంత భాస్కరాననాను ఈ అష్టశక్తులు ప్రథమ ఆవరణందు కలరు. ఇప్పుడు ద్వితీయ ఆవరణం వినండి. నాగ రంగ బలిశ్రేష్ఠ మహాక్రోధ రౌరవ క్రోధిని వసని కలహి మహాబల కలాంతిక చతుర్భేద దుర్గమాలిని నాలి సునాలి సౌమ్యాను ఈ 16 ప్రథమ ఆవరణలో ఉంటారు. ఈ విధంగా సుమత్య వ్యూహం వర్ణించబడింది. ఇప్పుడు నేను గోప వ్యూహం వర్ణిస్తున్నాను, దాన్ని వినము. పాటలి పాఠి విటిపిట కంటక సుపట ప్రఘట ఘటోద్రవ అను వీరు ప్రథమ ఆవరణమందు ఉంటారు. ఈ విధంగా ప్రథమ ఆవరణ వర్ణన స్పష్టంగా చేయబడింది. ద్వితీయ ఆవరణమందు నాదరూప సర్వకారి గయ ఆగమ అనుచరి సుచారి చండనాడు సువాహిని సుయోగ నియోగ హంసాఖ్య విలాసిని సర్వదా సువిచార వంచని అను ఈ శక్తులు ద్వితీయ ఆవరణమందు ఉంటారు. గోప వ్యూహం ఈ విధంగా వర్ణించబడింది. గోపాయ వ్యూహపు వర్ణన వినము. భేదిని ఛేదిని సర్వకారి సుధాసని ఉచ్ఛిష్మ గాంధారి భస్మాసి బడబాణుల వీరు ప్రథమావరణలో ఉంటారు. ద్వితీయ ఆవరణం గురించి వినండి. అంధ బాహ్యాంసి బాల దీక్షపాను ఆక్ష త్రేక్ష హృలేఖ హృద్గత మాయిక పర అమయాసాదిని మిల్లి సహ్య అసహ్య సరస్వతి రుద్రశక్తి మహాశక్తి మహామోహ గోనది అనువారు గోసాయి వ్యూహాన ద్వితీయ ఆవరణమందు ఉంటారు. ఇట్లు గోసాయి వ్యూహం వర్ణించబడింది. ఇప్పుడు నేను నంద వ్యూహం వర్ణిస్తున్నాను. నందిని నివృత్తి ప్రతిష్ట విద్యానాశ ఖగ్రాసిని చాముండ ప్రియదర్శిని అను శక్తులు ప్రథమావరణమందు ఉండును. ఇప్పుడు ద్వితీయ ఆవరణం గురించి వినండి. గృహ్య నారాయణి మోహ ప్రజాదేవి చక్రిని కంకట కాళి శివ ఆర్జ వృష విరామ వాగీసి వాహిని భీషణి సుగమ నిర్దిష్ట ద్వితీయ ఆవరణమందు ఉందరు. ఇది నందవ్యూహ వర్ణనం. అనంతరం నందావ్యూహం వర్ణిస్తున్నాను. వినాయకి పూర్ణిమ రంకారి కుండలి ఇచ్ఛా కపాలిని ద్వీపిని జయంతిక అనవీరు ప్రథమ ఆవరణంలోని అష్టశక్తులు. ద్వితీయ ఆవరణం ముందు పావని అంబిక సర్వాత్మ పూతన్న చగలి మోదిని సాక్షాద్దేవి లంబోదరి సంహారి కాలిని కుసుమ శుక్ర తార జ్ఞానక్రియ గాయత్రిక సావిత్రి అను 16 శక్తులు ద్వితీయ ఆవరణందు ఉండును. ఈ విధంగా నందావ్యూహం వివరించబడింది. అనంతరం పితామహ వ్యూహ వర్ణనం వినము. నందిని ఫేత్కారే క్రోధ హంస షడంగుల ఆనందర వసుదుర్గ సంహం అమృతాష్టమి అను 8 మంది ప్రథమావరణమందు ఉందరు. ఉలాంతిక నల ప్రచండ మర్ధిని సర్వభూతాభయ దయ బడబాములంపట పన్నగాదేవి కుసుమ విపులాంతక కేదార కూర్మ దురిత మందరోదరి ఖడ్గ చక్ర అనువీరు ద్వితీయ ఆవరణమందు వచ్చు శక్తులు. ఈ విధంగా ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించి పితామహ వ్యూహం వర్ణించబడింది. ఇప్పుడు నేను పితామహ వ్యూహం వర్ణిస్తున్నాను, దాన్ని వినడం. వజ్ర నందన శ్యాంవార విరక రిపుభేదిని రూప చతుర్థయోగ అను శక్తులు ప్రథమావరణం నందుండును. భూత నాద మహాబల కర్పర వర భస్మ కాంత వృష్టి ద్విభుజ
బ్రహ్మరూపిణి సైహ్య వైకారిక కర్మమోటి మహామోహ మహామాయ గాంధారి పుష్పమాలిని శబ్దాపి మహాఘోష వీరు 14 ద్వితీయావరణమందు ఉండు శక్తులు. ఈ దేవగణాలందరూ ద్విభుజములు కలవారు. వారు తేజమునందు ప్రాతకాలీన సూర్య సమానులు. వారు తమ చేతుల యందు కమలాలు శంఖాలు ధరించి శాంతంగా ఉంటారు. ఎర్రని మాలలు ధరిస్తారు. వస్త్రభూషణాలు ధరించి ఉంటారు. అట్లే మొకటాదులు అమర్చుకొని ఉంటారు. వారి ముత్యంలో దివ్యసుందర రత్నాల చేత విభూషితులు. వారందరూ గౌరవర్ణాన ఉంటారు. వారందరూ దేవతలను విడివిడిగా ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా తామ్రం లేక మృన్మయంతో చేయబడిన కలశములను, అంతకుముందు చెప్పబడిన లక్షణయుక్తమైన వాటిని రుద్రక్షేత్రాన్ని స్థాపన చెయ్యాలి. అటు పిమ్మట విష్ణు భగవాదుల చేత ఉచ్చరించబడిన సహస్రనామాలతో ఆయన పూజించాలి. ఆయన కలశాలకు ముందు ఉంచాలి. ఆ సమయాన భక్తులు బాణలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకానంతరం ఆ జలాన్ని రాజుపై పొయ్యాలి. ఈ సహస్రజల కలశం సర్వసిద్ధిదాయకం. ఇందు 64 మహావ్యూహాలు కలవు. ఈ వ్యూహములందు ప్రత్యేకంగా తమ తమ విశిష్ట లక్షణాల చేత కూడి ఉండును. రాజు యొక్క అభిషేకం రుద్రాధ్యాయ మంత్రం పఠిస్తూ చెయ్యాలి. అందుకు ఉపయోగించే పాత్ర స్వర్ణంచే తయారు చేయబడి ఉండాలి. ఆ పాత్రలో సుగంధిత జలంచే నింపబడిన ప్రతి పాత్ర యందు 5 రత్నాలు స్వర్ణపు ముక్కలు వేసి ఉండాలి. దేవుని పాత్రలు ఘృతము, పాలు, పెరుగు లేక పంచగవ్యాలు బ్రహ్మకుశల చేత నింపబడి ఉండాలి. ఓ సుబ్రత వినము. రాజు యొక్క అభిషేకం రుద్రుని యొక్క రుద్రాధ్యాయ మంత్రాలు పఠిస్తూ చెయ్యాలి. అఘోరేభ్యో అధఘోరేభ్య ఘోరతరేభ్య సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్య అను ఈ మంత్రం పఠిస్తూ రాజుపై అభిమంత్రించబడిన జలం పొయ్యాలి. అఘోరాను మంత్రంతో సర్వపాపాలు దూరమగట జరుగును. అనంతరం హవనం కూడా చెయ్యాలి. దేవకుండ మందు లేక భూమిపై ఘృతాదులతో తూర్పు నుంచి ప్రారంభించి సమిధలు, ఘృతము, చరువు, పేలాలు, అన్నము లేక శాలిని వరధ్యానం చేత హోమం కొరకు తీసుకుని రావాలి. ఒక మారు ఆహుతిచ్చిన తర్వాత రాజును సుగంధిత జలం చేత అధివాసితం చెయ్యాలి. శరీరంపై సుగంధితమైన ఆగురు మొదలగు పదార్థాలచే ధూపం వెయ్యాలి. స్వస్తి మంత్రం పఠిస్తూ పుణ్యాహవచనం చేసిన జలాన్ని రాజు శిరస్సుపై చల్లాలి. బంగారు వన్నెగల రక్షాసూత్రాన్ని ఆయన చేతికి కట్టాలి. మరియు కమలనాళంతో అతనిపై భస్మం చల్లి రాజు యొక్క కుడి చేతి యందు తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని మంత్రం పఠిస్తూ బ్రాహ్మణులు తూర్పు వైపు కుండమందు మంత్రం యొక్క చివర స్వాహ అనే శబ్దంతో కలిపి హోమం చెయ్యాలి. అతడు ఒక నల్లని వస్త్రాన్ని ముక్కుతో అఘోర మంత్రం పఠిస్తూ దక్షిణ దిశ యందు గల కుండంన హోమం చెయ్యాలి. భక్తుడు పశ్చిమ దిశ యందు వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః మొదలైన ఈ మంత్రాలు పఠిస్తూ పశ్చిమ దిశ యందు గల కుండమున ఈ హోమం చెయ్యాలి. అనంతరం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతవే నమః అని ఈ పద్యమంత్రం పఠిస్తూ యథాక్రమంతో మొత్తం సామాగ్రిని పశ్చిమ కుండాన హవనం చెయ్యాలి. భవే భవే నాతి భవే భవస్య మాం భవోద్భవాయ నమః అని ఈ మంత్రంతో బుద్ధిమంతుడైన ఈ భక్తుడు అంతమున స్వాహా శబ్దం చేర్చి అగ్ని యందు హవనం చేయాలి. అతడు ఆగ్నేయ దిశ యందు గల కుండమున రుద్ర సంబంధ మంత్రాలు పఠిస్తూ హోమం అనర్చాలి. అటు పిమ్మట జాతవేదసే సునవామ సోమం మొదలైన మంత్రాలతో హోమం చెయ్యాలి. పిమ్మట పూజకు సంబంధించిన సర్వ సామాగ్రితో పాటు ఈ మంత్రం పఠిస్తూ నైరుతి కుండమందు హోమం పూర్తి చేయాలి. నిమి నిసి దిశ స్వాహ ఖడ్గ రాక్షస భేదన సర్వంను సిద్ధం చేసి ఈ దివ్య మంత్రంతో రాక్షస భేదన కృత్యం పూర్తి అనర్చాలి. రుధిరాజ్యాద్రం నైరుత్యై స్వాహ స్వధా నమః అను ఈ మంత్రంతో అన్ని పదార్థాల చేత హోమం చెయ్యాలి. శ్రేష్ఠులకు మునిగణములారా, దక్షిణ దిశ యందు కుండమందు సర్వసామాగ్రితో ఈశాన మంత్రం చేత హోమం చెయ్యాలి. పిమ్మట ఇంతకు ముందు చెప్పబడ్డ ప్రకారం సమస్త సామాగ్రితో ఆగ్నేయ కుండమందు హవనం చెయ్యాలి. ఈశానాయ కద్రువాయ ప్రచేతసే త్రయంబకాయ సర్వాయ తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రేష్ఠులకు మునులారా, ఈశాన మంత్రం పఠిస్తూ ఇంతకు ముందు వలనే సామాగ్రి చేత ప్రధాన హోమం పూర్తి చేయాలి. రాజు ఎదుట ప్రత్యేకమగు సామాగ్రి చేత 1000 మార్లు హోమం చెయ్యాలి. శివుని యొక్క ప్రియభక్తుడైన రాజు అగ్నియందు స్వయంగా హోమం చెయ్యాలి. అందుకు ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మ శివో మే అస్తు సదాశివోహం అను అఘోర మంత్రం పఠిస్తూ ప్రాయశ్చిత్త కృత్యం చెయ్యాలి. మిగిలిన కృత్యాలన్నింటినీ సామాన్య విధి చేతనే చేయవచ్చు. హోమం చేసిన పొగతో రాజు అధివాసం చేసి శంఖబేరి పటహాదుల ధ్వనితో జయ జయాకర ధ్వని చేత దివ్య వేద మంత్రాలు పఠించాలి. అథవా కుశజలాన్ని రాజు యొక్క శరీరంపై చిలకరించి తుడవాలి. రుద్రాధ్యాయ మంత్రం పఠిస్తూ
రాజు యొక్క శరీరం అంతా భస్మం పూయాలి. రాజు చంద్ర సమాన ప్రభాభాసమానుడై ఛత్రం శంఖచామర భేది మృదంగాది పల్లకి రాజధ్వజముల యుక్తుడు కావాలి. ఈ రాజచిహ్నాలన్నీ రాజ్యాభిషిక్తుడగు క్షత్రీశ్వరుడైన వానికి తన రాజ్యమందు మకటధారి అయి ఉన్న వానికి మాత్రమే సమర్పించాలి. ఇతర క్షత్రియులకు ఇవ్వరాదు. మోదుగా, రావి, మర్రి, మేడి చెట్టు యొక్క చిన్న చిన్న రెమ్మలు తూర్పు నుంచి ప్రారంభించి అన్ని దిశల యందును స్థాపించాలి. వానిపై భక్తుడు సాధకుల ద్వారా పట్టు వస్త్రముల పట్టికలు పరిచి ఉంచాలి. రాజు 8 అంగుళాల కుసమాలల చేత చుట్టుకొనబడి ఉండాలి. 8 దిశల యందు 8 ధ్వజాలు స్థాపించబడి ఉండాలి. ప్రవేశ ద్వారముల యందు అందమైన నీటిచే నింపబడ్డ 8 కలశాలు ఉంచాలి. బంగారు తోరణాలు కలశాల చేత అలంకరించబడి ఉండాలి. అంతటా పురోహితుడు రాజు చేత స్నానం చేయించాలి. రాజు అందరికంటే ఉన్నతమైన ఆసనంపై విరాజమానుడుగా ఉండాలి. రాజుపై శివకుంభమందలి జలాన్ని ప్రోక్షింపవలెను, అనగా చల్లవలెను. తన్మహేశాయ విద్మహే వాగ్ విశుద్ధాయ ధీమహి తన్న శివ ప్రచోదయాత్ అని ఈ మంత్రం చేత రాజునొక వర్ధనితో గౌరీ గీతం చేత ప్రోక్షించవలెను. మరల రుద్రాధ్యాయ మంత్రములు లేక అఘోర మంత్రముల చేత తడపవలెను. అంతటా రాజుకు తెల్లని పట్టు వస్త్రాలు, దివ్య ఆభరణాలు, రాజమకుటం మొదలైనవి సమర్పించాలి. 68 తులముల బంగారంతో చేసిన చూడచక్కని ఆభరణాలు చేయించి ఉంచాలి. అవి నవరత్నాల చేత అలంకృతములుగా ఉండాలి. వాణ్ణి తన గురువుకు రాజు దక్షిణ రూపంలో సమర్పించాలి. 100 ద్రోణముల తిలలు, 100 ద్రోణముల బియ్యం, శయనం అనగా పరపు, వాహనం అనగా పల్లకి లేక అశ్వం, పరచుకొంటకు వస్త్రం, దిండు సమర్పించాలి. యోగులందరికీ 30 పరముల సువర్ణం ఇప్పించాలి. దానితో మిగిలింది సగం పురోహితులకు, అందు సగం శివభక్తులకు ఇవ్వవలను. ఈ విధంగా ఉత్తమముగా జయ అభిషేక నమస్కారాన్ని నేను సంక్షిప్తంగా తెలిపాను. పూర్వం ఇటు విధంగా జయాభిషేక యుక్తుడై ఇంద్రుడు ఇంద్రత్వ పదవి పొంది ఉండను. బ్రహ్మదేవుడు బ్రహ్మత్వం, విష్ణువు విష్ణుత్వం, అంబిక అంబికాత్వం అట్లే అంతులేని సౌభాగ్యం పొంది ఉన్నారు. సావిత్రి, కన్యాదేవి, కాత్యాయని కూడా పూర్వం ఇదే విధంగా పదవులు పొంది ఉన్నారు. నంది కూడా గతమంది రుద్రాధ్యాయం ద్వారా మృత్యువుపై విజయం సాధించి ఉండెను. పూర్వం ఈ అభిషేకాన్ని మహాశక్తిమంతుడగు తారకాసురుడు చేసి ఉండెను. విష్ణువు కూడా ఈ విధంగా అభిషేక్తుడై హిరణ్యాక్షుని జయించెను. పూర్వం నృసింహుడు హిరణ్యకశిపుడు రాక్షసుని సంహరించెను. పూర్వం స్కందుడు తారకాదులను, అట్లే కౌశికీదేవి దైత్యేంద్రుల చేత పూజితురాలై సుంద ఉపసుందుల యొక్క పుత్రుల్ని పరాజితులను గావించెను. కృతకృత్యుల చేత వాసుదేవ సుదేవులు మరణప్రాప్తి నొందిరి. ఈ అభిషేక సంస్కారం చేత అభిషిక్తుడైన బ్రహ్మ దితిపుత్రులకు రాక్షసులను సంహరించి విజయం పొంది ఉండెను. ఇట్లా అభిషిక్తులైన రాజులు బ్రాహ్మణులను దివ్యసిద్ధులను ప్రాప్తించుకొని ఉండరి. ఇందు ఎట్టి సందేహం లేదు. రాజులను బ్రాహ్మణులు ఈ అభిషిక్త సంస్కారం చేత అభిషిక్తులై దివ్యసిద్ధిని ప్రాప్తించుకొని ఉండరి. ఈ అభిషేకం గొప్ప మహత్యం కలది. ఈ అభిషేకం చేయుట చేత అనేకులు మృత్యువుపై విజయం ప్రాప్తించుకొని ఉండరి. ఇందు సందేహం లేదు. అంతేగాక ఈ అభిషేక సంస్కారం చేయుట చేత రాజుకు అనేక కల్పములందు గడిచిపోయిన 100,000,000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాల నుంచి ముక్తి కలుగుతుంది. రాజులు క్షయ, కుష్టు మొదలగు రోగాల నుంచి ముక్తి పొందుతారు. అతడు నిత్య విజయుడై పుత్ర పౌత్రాది యుక్తుడై ప్రజలకు లోకప్రియుడై 2వ ఇంద్రునితో సమానంగా ఉండగలడు. ఈ నిష్పాపుడగు రాజు రాణులతో సర్వదుఖాలు అనుభవించగలడు. ఈ నిష్పాపుడగు రాజు రాణులతో సర్వసుఖాలు అనుభవించగలడు. ఈ దివ్య సంస్కారం యొక్క ఉద్దేశం, దానివల్ల కలుగు ఫలంను నేను బ్రహ్మ తన పుత్రుడగు మనువుకు చెప్పగా విన్న విధంగా మీకు సంక్షేపంగా తెలిపాను. బ్రాహ్మణులకు ఉపకారం కలిగించడం కొరకు ఈ అభిషేక విధానం బ్రాహ్మణులకు చెప్పుట జరిగింది. అభిషేక విధి అను 27వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.